ఎస్ఎస్సి సీజీఎల్ ఆలివ్ బోర్డ్ లైవ్ మాక్ టెస్ట్ యొక్క సొల్యూషన్స్ మనము ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైం. ఇంకా సొల్యూషన్స్ రాలేదు, గుర్తుపెట్టుకోండి. నౌ సి పాజ్ ఇట్ అప్ అండ్ యూ చెక్ ఇట్ అప్ యువర్ సెల్ఫ్ వేర్ యూ ఆర్ ఫైండింగ్ డిఫికల్టీ ఇన్ అటెంప్టింగ్ ద రైట్ వన్. నౌ ఫస్ట్ ఇస్ దిస్ అప్రాప్రియేట్ సినానిమ్ అడుగుతున్నారు. సినానిమ్ ఆఫ్ దిస్ ఓవర్ టైమ్ అవర్ అబిలిటీ టు డాష్ ద చేంజింగ్ క్లైమేట్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఓవర్ టైమ్ అవర్ అబిలిటీ టు నెగ్లెక్ట్ వస్తుంది, టు లీవ్ కరెక్ట్ వస్తుంది, టు ఓవర్లుక్ ద చేంజింగ్ క్లైమేట్, టు మానిటర్ కూడా వస్తుంది. కానీ దీని ప్రకారం దీని సినానిమ్ అడుగుతున్నారు. సూపర్వైజ్ చేయడం అని అంటే అబ్జర్వ్ చేయడం, రైట్? సూపర్వైజర్ అంటాం కదా, అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఓవర్ టైమ్ అవర్ అబిలిటీ టు సూపర్వైజ్ అనే దాని యొక్క సిమిలర్ మీనింగ్ ఇస్ మానిటర్. సో ఓవర్ టైమ్ అవర్ అబిలిటీ టు మానిటర్ ద చేంజింగ్ క్లైమేట్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ డి. ఓకే, దీన్ని బట్టి ఓకే. రెక్టిఫైస్ ద స్పెల్లింగ్ అండర్లైన్ వర్డ్ కమిషన్డ్ అనే స్పెల్లింగ్. మీకు కమిషనర్ అనేది చూసింటారు, COMMISSIONER అని. సో MMS వచ్చేది కమిషన్డ్, కమిషనర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ MMS వస్తుంది. MMS కమిషన్డ్, ఇది తప్పు. ఇక్కడ సింగిల్ ఎం ఉంది, ఇక్కడ ఏవీ లేవు, ఇక్కడ టీ ఉంది. సో ఈ మూడు తప్పే. MMS ఇక్కడ వచ్చింది. ఓకే. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, వన్ హూ అపోజెస్ వార్ అండ్ వైలెన్స్. సింపుల్ డైరెక్ట్ బిట్. వన్ హూ అపోజెస్ వార్ అండ్ వైలెన్స్ ఇస్ పాసిఫిస్ట్. అగైన్ ఇది మీకు అరిహంత్లో ఉంది, నీతూ సింగ్ వాల్యూమ్ 1లో ఉంది, మనము డిస్కస్ చేసాం. ప్యాట్రియాట్ అంటే దేశం కోసం. ఆర్మర్ అని అంటే మామూలుగా యుద్ధాలు చేసేటప్పుడు బాహుబలి, మీరు కల్కి సినిమాలో కూడా ఒకటి అంటే మెటల్ అయితే మీరు వేసుకొని ఉంటారు, చూస్తారు కదా, దాన్నే ఆర్మర్ అంటాం, కాపాడుకోవడానికి. కస్టోడియన్ అని అంటే దేన్నైనా ఏమంటాం? కస్టోడియన్ అంటే దేనైనా జాగ్రత్తగా చూసుకున్నారు, కేర్ టేకర్ని కస్టోడియన్ అంటాం. వెరీ గుడ్. PY, వాట్ ఇస్ PQRS? ఫేమ్ అండ్ వైడ్ స్ప్రెడ్ రికగ్నిషన్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ బిహైండ్ దెయిర్ రిలెంట్లెస్ అంబిషన్స్. దెయిర్ అనేటప్పుడు ఏ రాదు అన్నప్పుడు ఇది పోయింది. ఆ పబ్లిసిటీ ఫ్రెండా? ఓకే, ఫైండ్ ఇచ్చాడు, చూద్దాం. క్రేవ్స్ కాన్స్టెంట్ అటెన్షన్, టైర్లెస్లీ సీకింగ్ ద స్పాట్లైట్ అండ్ ఆల్వేస్ మెనోవరింగ్ టు స్టే ఇన్ ద పబ్లిక్ ఐ. మామూలుగా కాన్స్టెంట్గా పబ్లిక్లో ఉండాలి, నన్ను రికగ్నైజ్ చేయాలి అనే వాళ్ళే ఒక పబ్లిసిటీ ఫైండ్ అంటే ఫ్రెండ్ అంటే స్నేహితుడు, లేదు, ఫైండ్ అంటే దయ్యం, రైట్? స్పిరిట్ అని అంటాం, ఈవిల్ దయ్యంని ఫైండ్ అంటారు. ఓకే. దేర్ యాక్షన్స్ ఆర్ మెటిక్యులస్లీ, దేర్ యాక్షన్స్ అన్నప్పుడు సి రాదు. ఓకే, ఇది కరెక్టే. ఎందుకంటే ఒక పబ్లిసిటీ కావాలనుకునే ఆరాటపడే దయ్యాలు ఉంటాయి చూడండి. ఆ దయ్యాలన్నీ కాన్స్టెంట్ అటెన్షన్ పబ్లిక్ ఐలో కావాలని అనుకుంటాయి. సో బి ఈజ్ పాసిబిలిటీ. నెక్స్ట్ డి, దే థ్రైవ్ ఆన్ మీడియా. దే అన్నప్పుడు ఇక్కడ స్పెసిఫైస్ కాలేదు కాబట్టి ది కూడా రాదు. ఆన్సర్ ఒకటి. లెలలా. కానీ ఒకసారి చూడండి కావంటే ఒకసారి చెక్ చేయండి, మీకు కరెక్టే వస్తుంది. నేను చూస్తా ఒకసారి, ఎందుకైనా మంచిది. ఆ పబ్లిక్ ఐ బి తర్వాత దే థ్రైవ్ ఆన్ మీడియా కవరేజ్ అండ్ గో టు గ్రేట్ లెన్స్ టు ఎన్ష్యూర్ దే రిమైన్ రిలవెంట్. ఓకే, ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఐలో ఉండడానికి దే రిమైన్ రిలవెంట్. ఓకే. ఫేమ్ అండ్ వైడ్ స్ప్రెడ్ రికగ్నిషన్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ బిహైండ్ దేర్ రిలెంట్లెస్ అంబిషన్స్. ఎస్, కరెక్ట్, ఇది కరెక్టే. ఇంకా సి అనేది దే యాక్షన్స్ ఆర్ మెటిక్యులస్లీ క్యాలిక్యులేటెడ్ ఆన్ ప్రయారిటైజింగ్ విజిబిలిటీ అండ్ సెన్సేషనలిజం ఓవర్ జెన్యున్ సబ్స్టెన్స్. కరెక్ట్. నెక్స్ట్ PQRS మళ్ళీ, అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ ఫోస్టర్స్ అ మోర్ ఇంక్లూజివ్ అండ్ జస్ట్ సొసైటీ బెనిఫిటింగ్ ఎవ్రీవన్. అచీవింగ్ అనేది ఉంది, జెండర్ ఈక్వాలిటీ. ఓకే. ఇది రావచ్చు. బై ఛాలెంజింగ్ స్టీరియోటైప్స్ అండ్ అడ్వకేటింగ్ ఫర్ ఈక్వల్ ట్రీట్మెంట్ వీ క్రియేట్ అ వరల్డ్ వేర్ ఎవ్రీ వన్ కెన్ థ్రైవ్. ఇది ఫస్ట్ అయితే రాదు అన్నట్లుంది, చూద్దాం. జెండర్ ఈక్వాలిటీ ఎన్ష్యూర్స్, ఇక్కడ సబ్జెక్ట్ ఇది, ఎన్ష్యూర్స్ ఈక్వల్ రైట్స్, రెస్పాన్సిబిలిటీస్, ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ జెండర్స్. ఇది వచ్చే ప్రాబిలిటీ ఉందండోయ్. ఓకే. ఇట్ ప్రమోట్స్, ఇట్ అన్నప్పుడు రాదు, ఫస్టే రాదు కాబట్టి డి అయితే రాదు, డి రాదు. నెక్స్ట్ మేముంది సి వచ్చే ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి, బి వచ్చే ఛాన్సెస్ లేదు, సి వచ్చే ఛాన్సెస్ ఈ రెండు ఉన్నాయి. నో ఎందుకంటే బై ఛాలెంజింగ్ స్టీరియోటైప్స్ అడ్వకేటింగ్ వీ క్రియేట్ ఎ వరల్డ్ వేర్ ఎవ్రీ వన్ కెన్ థ్రైవ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈక్వల్ రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ గురించి. థ్రైవ్ అనేది దేని గురించి చెప్తున్నాం, దీని గురించి చెప్తున్నాం, అప్పుడు బి రాదనేది తెలిసిపోయింది. నో సి తర్వాత ఏ వస్తుందా, డి వస్తుందా?
ఇది చూడండి, జెండర్ ఈక్వాలిటీ అనేది ఈక్వల్ రైట్స్, రెస్పాన్సిబిలిటీస్, ఆపర్చునిటీస్ అనేటివి అన్ని జెండర్స్‌కి సమానంగా వచ్చేలాగా, ఈక్వల్‌గా ఉండేలాగా చూస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి, అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ వెంటనే అచీవింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి డి. ఇట్ ప్రమోట్స్ ఫెయిర్‌నెస్ ఇన్ ఎడ్యుకేషన్. జెండర్ ఈక్వాలిటీ అనేది ఏం చేస్తుంది? ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, సొసైటల్ రోల్స్‌ని బ్రేక్ చేసేకి, ట్రెడిషనల్ బ్యారియర్స్‌ని బ్రేక్ చేసేకి ఫెయిర్‌నెస్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ రూల్స్‌కి ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా గాని ఒక నౌన్ వచ్చిన తర్వాత వెంటనే ప్రొనౌన్ వస్తే యూ కాన్సంట్రేట్ ఆన్ దిస్. సో, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ వచ్చింది. ఇట్ అనే పదం ప్రొనౌన్. సి తర్వాత డి వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. డి చూడండి, ఇట్ ప్రమోట్స్ సంథింగ్ ఎడ్యుకేషన్ ఎలిమెంట్. నెక్స్ట్ ఏ, అచీవింగ్. ఎప్పుడైనా చూడండి జెండర్ ఈక్వాలిటీ గురించి ఎన్ష్యూర్స్ ఇది, ఇట్ ప్రమోట్స్ ఇది, ఇది అచీవ్ చేస్తే ఇది జరుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ బి. బి ఈస్ బై ఛాలెంజింగ్ స్టీరియోటైప్స్, అడ్వొకేటింగ్ ఫర్ ఈక్వల్ ట్రీట్మెంట్, వి క్రియేట్ ఎ వరల్డ్ దట్ ఎవ్రీవన్ కెన్ థ్రైవ్. ఆన్సర్ ఇస్ దిస్ ఈజ్ లైక్ అ కంక్లూజన్. బి లాస్ట్‌లో వచ్చిందా లేదా? వచ్చింది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ డి. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్లీ దేర్ ఆర్ మెనీ మౌసెస్. దేర్ ఆర్ మెనీ మౌస్ అంట. మెనీ మౌసెస్ తప్పు. మైస్ కరెక్ట్. మెనీ మౌస్ తప్పు. మెనీ వస్తే మైస్ రావాలి. మెనీ మైస్ కరెక్టే. మెనీ మైసెస్ తప్పు. ఆన్సర్ ఇస్ దిస్. ఆప్షన్ నంబర్ సి. ఆప్షన్ నంబర్ సి ఎక్కడుంది? డీలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండండోయ్. జంబులు చేస్తాడు. నో. లల్లాలలాలలా. నెక్స్ట్ ఏమంటాడు? ఏమంటావే? నో ఇంప్రూవ్‌మెంట్ రిక్వైర్డ్. రాజ్ ఒబేడ్ హిస్ మదర్ లెస్ట్. లెస్ట్ అనే పదం వచ్చింది. నేను ఇది చెప్పాను. లెస్ట్ అనేది తర్వాత మనకు రావాల్సింది వుడ్ కాదు, షుడ్. లెస్ట్ షీ షుడ్ బి యాంగ్రీ. ఇది డైరెక్ట్ బిట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మ్యాథ్స్‌లో ఎట్లా అట్లా. నో గ్రామటికల్ ఎర్రర్. ద ఆర్కెస్ట్రా హ్యాడ్ బీన్ కంటిన్యూయస్ ప్లేయింగ్. ప్లేయింగ్ అనేదేంటి? ఇక్కడ జెరండ్. జెరండ్ అంటే వర్బ్ కూడా ఉంటుంది. వర్బ్‌కి యాడ్ అయ్యేది అడ్వర్బ్ రావాలి. కంటిన్యూయస్‌లీ. కంటిన్యూయస్‌లీ ఆన్సర్ ఇస్ దిస్. కంటిన్యూయస్‌లీ ప్లేయింగ్ ఫర్ ద పాస్ట్ 5 ఇయర్స్. ఇన్ ద స్ట్రీట్స్ ప్రాస్పరస్ సిటిజన్స్ హ్యాస్ పుష్డ్ దెయిర్ అన్నందుకు ఇదేం రావాలి? హ్యావ్ రావాలి. కాబట్టి సిటిజన్స్ హ్యావ్. ఆప్షన్ నంబర్ సి. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అ పర్సన్ హూ మేక్స్ అండ్ సెల్స్ బ్రెడ్. బ్యాంకర్ అంటే మీకు తెలుసు. హూ ఇన్వెస్ట్స్ అండ్ హూ గివ్స్ లోన్స్ ఇస్ అ బ్యాంకర్. బేకర్. బేకర్ హూ బేక్స్ ఈస్ అ బేకర్. మార్షల్. మార్షల్ 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 అనే అతను ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో తోపు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యెస్. కరెక్ట్. మార్షల్ అనే అతను ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో తోపు. ఎవరైతే హైయెస్ట్ ఉంటాడో అతన్ని మార్షల్ అంటాం. నోవిస్ అంటే ఎవరైతే స్టార్ట్ చేస్తారో, లిటిల్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ నో ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళని నోవైస్ అంటారు. ప్రొఫెషనల్ దాని అపోజిట్ ఇస్ యాంటోనిమ్ ఇస్ ప్రొఫెషనల్. వన్ హూ ఇక్కడ ఈ 3 కాదన్నప్పుడు ఇదొకటే ఇంకా. అంతే. ఇదేంటిది ఇండైరెక్ట్. ద మేనేజర్ సెడ్ టు ద మ్యాన్ డు నాట్ స్మోక్ ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్. ద మేనేజర్ ఫోర్బేడ్ ద మ్యాన్ నాట్ టు స్మోక్. ఫోర్బేడ్ వచ్చిందంటే నాట్ రాదు. ఆన్సర్ ఇదే అనుకుంటారు కానీ తప్పండోయ్. ఆర్డర్డ్ ద మ్యాన్ ఇక్కడ నాట్ లేదు. ఆర్డర్డ్ ఉంటే ఇక్కడ నాట్ రావాలి. నాట్ లేదు కాబట్టి తప్పు. ద మేనేజర్ ఫోర్బేడ్ ద మ్యాన్ టు స్మోక్ ఇన్ ద ఇది కరెక్ట్. ఫోర్బేడ్ ద మ్యాన్ స్మోకింగ్ వచ్చింది తప్పు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నంబర్ సి. ఎప్పుడన్నా గానీ ఈ ఫోర్బేడ్ ఇట్లాంటి నెగెటివ్ అడ్వర్బ్స్ ఉన్నాయి అండ్ వర్బ్స్ ఉన్నాయి కొన్ని. అలాంటివి వచ్చినప్పుడు మాత్రం నాట్ రాదనేది తెలియాలి. మీకు తెలిసినవి బేర్లీ, హార్డ్లీ, స్కేర్స్‌లీ ఇట్లాంటివి ఉంటాయనేసి. అలాంటి వాటిలో నాట్ రాదు అనేసి. దిస్ ఈజ్ వాట్. అగైన్ ఫోర్బేడ్ అనేది కూడా. అట్లొస్తే నాట్ రాదు. గుర్తుపెట్టుకోవాలి. గుడ్ క్వెషన్. సెంటెన్స్ విచ్ హాస్ నో ఇట్లాంటి వాటిల్లోనే మీరు తప్పు చేస్తారు. తెలిసో తెలియకో తప్పు చేస్తారు. అది వద్దు. ఓకే. ఓకే. సెలెక్ట్ ద సెంటెన్స్ విచ్ హాస్ నో స్పెల్లింగ్ ఎర్రర్. స్పెల్లింగ్ చెక్. చోస్, స్పార్క్లింగ్, నెక్లెస్, పర్ఫెక్ట్. ఎసెసరీ కాదు యాక్సెసరీ. స్టెరాయిడ్ యాక్సెసరీ తప్పు. అంటే యాక్సెసరీ మీద పడ్డాడు అన్నిటి మీద. యాక్సెసరీ తప్పు. ఏసీసీ డబల్ ఎస్ఓ డబల్ సి డబల్ ఎస్ ఓఆర్వై. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ డి. ఓకే. టెర్రేస్ ఫార్మింగ్ ఈజ్ అ టైమ్ ఆనర్డ్ అగ్రికల్చరల్ టెక్నిక్ డాష్ ఇన్ మౌంటైన్ రీజన్స్. ఎంప్లాయిడ్ ఇన్ మౌంటైన్ రీజన్స్, సీజ్డ్ ఇన్ మౌంటైన్ రీజన్స్, డెస్ట్రాయ్ చేస్తున్నారా? నో. చేంజ్డా? నో. ఈ టెర్రేస్ ఫార్మింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయబడుతున్నాం. ఇంప్లిమెంట్ అనే దానికి ఎంప్లాయిడ్ అనేది సినానిమ్. ఎందుకంటే ఈ 3 కాదు. సీజ్ అంటే జప్తు చేయడం ఆర్ సీజ్ చేసేయడం వాళ్ళకి యాక్సెస్ కాకుండా. ఈడేమో మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారా? నో. చేంజ్ చేస్తున్నారా ఏదన్నా? చేంజ్ ఏం చేయట్లేదు. ఈ మౌంటైన్ రీజియన్స్‌లో వాట్ ఇస్ దిస్? ఇంప్లిమెంట్ అయ్యేదనే దానికి ఎంప్లాయిడ్ అనేది ఒకటే ఉంది ఆన్సర్. దట్స్ ఇట్. నౌ సో implemented in mountain regions to cultivate crops on stepped terraces carved into slopes. Okay. This method effectively prevents soil erosion by reducing water runoff and soil loss, thereby conserving precious dash land. Precious sandy land కాదు. Sandy land precious అవ్వదు. Barren land precious అవ్వదు.
యారిడ్ ల్యాండ్ అస్సలు కాదు. యారిడ్ ఏంటంటే, యారిడ్ అంటే వాటర్ లేకుండా డ్రై అయిపోయింది యారిడ్ ల్యాండ్. సో, ఏరబుల్ అనంటే అగ్రికల్చరలబుల్ ఆర్ కల్టివేటబుల్, రైట్? అగ్రికల్చరబుల్ ఆర్ కల్టివేటబుల్ ల్యాండ్. అదే ప్రెషియస్ అవుతుంది. ప్రెషియస్ అనే పదానికి ఏరబుల్ అనే పదమే కరెక్ట్‌గా సూట్ అవుతుంది. హెన్స్ దిస్ ఈస్ ఓన్లీ వన్ గుడ్ ఆప్షన్, దట్ ఈస్ ఈజీ వన్. ఓకే. Arable land. Each terrace acts as a minimum platform retaining water and nutrients. Dash for the cultivation of various crops. Practicing for the cultivation, సర్ఫింగా, ఎక్స్‌ప్లోరింగా, అలోయింగా. ఎక్స్‌ప్లోర్ ఏం చేయట్లేదు. సర్ఫ్ చేస్తున్నారా? నో. ప్రాక్టీస్ చేసే దాని గురించి అసలు మాట్లాడటమే లేదు. ఎందుకంటే ప్రాక్టీసింగ్ ఫర్ కల్టివేషనా? నో. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈచ్ టెర్రేస్ ఇట్లా, ఇలా గట్లు గట్లుగా, గట్లు గట్లుగా ఫార్మ్ చేస్తుంటారు కదా! ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. ఇలాంటి ఈచ్ టెర్రేస్ ఇవి ఏం అలౌ చేస్తుందంట? దీస్ ఓకే. ఈచ్ టెర్రేస్ యాక్ట్స్ యాస్ ఎ మినీ ప్లాట్‌ఫార్మ్. ఇది ఒక మినీ ప్లాట్‌ఫార్మ్ లాగా యాక్ట్ చేస్తుందనంట. రిటైనింగ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. ఓకే. రిటైనింగ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. డాష్ ఫర్ ద కల్టివేషన్. అలోయింగ్ ఫర్ ద కల్టివేషన్. బాగా చూడండి. అలోయింగ్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ వేరియస్ క్రాప్స్ ఆన్ స్టీప్ టెరైన్. ఇట్ అలోస్. ఇది ఏం చేస్తుంది? ఇది ఒక వాట్ ఈస్ దిస్? మినీ ప్లాట్‌ఫార్మ్‌గా ఏర్పాటయ్యి ఇట్ అలోస్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సంథింగ్. ఇది కరెక్ట్. సర్ఫింగ్, ఎక్స్‌ప్లోరింగ్, ప్రాక్టీసింగ్. వాట్ ఈస్ దిస్? నెక్స్ట్ వన్. ఇట్ అలోస్ ఫర్ ద కల్టివేషన్ సో అండ్ సో. ఓకే. 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 ఇక్కడ చూడండి. బియాండ్ ఇట్స్ ప్రాక్టికల్ బెనిఫిట్స్, టెర్రేస్ ఫార్మింగ్ ప్రిజర్వ్స్ బయోడైవర్సిటీ అండ్ ఎన్హాన్సెస్ ఎకలాజికల్ రెసిలియన్స్ బై డాష్ హ్యాబిటెట్ డిస్ట్రక్షన్, బై రిలాక్సింగ్, ఎడిట్ కాదు, ఇక్కడ ఏం ఎడిట్ చేయట్లా, బై మినిమైజింగ్, బై మోడలింగ్. మోడల్ చేయట్లా, మీరేం చేంజ్ చేయట్లేదు, ఆర్ స్ట్రక్చర్డ్గా మీరు డిజైన్ చేయట్లేదు మోడల్ చేసేకి. ఐదర్ రిలాక్సింగ్ ఆర్ మినిమైజింగ్. చూడండి ఇంకోసారి. బియాండ్ ప్రాక్టికల్ బెనిఫిట్స్, ఈ టెర్రేస్ ఫార్మింగ్ అనేది ఇట్ ప్రిజర్వ్స్ అంట వర్బ్. ప్రిజర్వ్స్ వాట్? బయోడైవర్సిటీ అండ్ ఎకలాజికల్ రెసిలియన్స్ అనేది ఎన్హాన్స్ చేస్తుందంట. ఈ రెండు ఎలా చేస్తుంది అంటే బై డాష్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ని రిలాక్స్ చేస్తుందా? నో. డిస్ట్రక్షన్ని మినిమైజ్ చేసి చేస్తుందంట. ఆన్సర్ ఇస్ మినిమైజింగ్, ఆప్షన్ నెంబర్ సి. ఈజీ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రొవైడెడ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్యాసేజ్ బ్రో. నౌ ఫిఫ్త్. Additionally, it sustains livelihoods in challenging landscapes, empowering communities to dash in regions, to tutor in regions, to thrive in regions, to deceive, మోసం చేయడానిక, టు అబ్జర్వ్ ఇన్ రీజియన్స్ వేర్ కాంటినెంటల్ ఫార్మింగ్. ఇక్కడ చూడండి. అడిషనల్లీ ఇట్ సస్టైన్స్, ఈ టెరేషన్ ఫార్మింగ్ అనేది సస్టైన్స్ వాట్? లైవ్లీహుడ్స్ ఇన్ ఛాలెంజింగ్ ల్యాండ్స్కేప్స్, ఎంపవరింగ్ కమ్యూనిటీస్ టు డాష్ ఇన్ రీజియన్స్, టు థ్రైవ్, డిసీవ్. ఇది బానే ఉంది. ట్యూటర్ అయితే కాదు. మీరు ఎవరికి టీచ్ చేయట్లా. థ్రైవ్. థ్రైవ్ ఈస్ కరెక్ట్. ఆన్సర్ ఇస్ థ్రైవ్. అబ్జర్వ్ అయితే కాదు. వాట్ ఆర్ యూ అబ్జర్వింగ్? యూ ఆర్ నథింగ్ అబ్జర్వింగ్ ఇన్ వాట్ ఈస్ కల్చరల్ టెరేసింగ్ ఫార్మింగ్. యూ ఆర్ థ్రైవింగ్. మీరు థ్రైవ్. ఓకే. నేను చెప్పను మళ్ళా. వై ఈజ్ ఇట్ థ్రైవింగ్? ఆన్సర్ ఏంటి అంటే మీరు ఒకసారి మీనింగ్ చూస్తే అర్థమైపోతుంది. థ్రైవ్ అనేది ఏంటి? రైట్. మీరెందుకు తపన ఏంది? వాట్ ఈస్ దిస్ కమ్యూనిటీస్ యొక్క తపన ఏంటి అనేసి మీకు తెలుస్తుంది. బట్ యెస్, యూ హ్యావ్ టు వాచ్ దట్ మీనింగ్. దట్స్ ఇట్. నౌ యాంటనిమ్. యాంటనిమ్ అని ఏంటంటే ఆఫ్ రిపల్సివ్, కంటామినేటెడ్, కరప్ట్, ఒరిజినల్. ఈ రెండు నెగెటివ్ మీనింగ్ ఇస్తున్నాయి. ఇది నెగెటివే, ఈ రెండు మీనింగ్ నెగెటివే. నెగెటివ్ మీనింగ్కి యొక్క ఆపోజిట్ నెగెటివ్ రాదు, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ ఒరిజినల్ అవ్వచ్చు, డిలైట్ఫుల్ అవ్వచ్చు. రిపల్సివ్ అని అంటే నేను ఒకటంటే ఇంకొకటి వచ్చి అనేవాళ్ళు. సో నేను అంటే ఏ నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అట్లా ఇట్లా అనేసి. సో అట్లా అనేవాళ్ళని ఒరిజినల్ కాదు, యాంటనిమ్. రైట్. గొడవ పెట్టుకోవాలనుకునే వాళ్ళు రిపల్సివ్ ఉంటారు. కానీ ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళు గొడవలు పెట్టుకోరు. సర్లే ఏదో ఒకటి వెళ్ళిపో ఉంటారు. డిలైట్‌ఫుల్, వన్ హూ ఈస్ డిలైట్‌ఫుల్ విల్ నెవర్ గొడవ పెట్టుకోరు. హెన్స్ గొడవ పెట్టుకునే వాళ్ళ యాంటనిమ్ ఈజ్ డిలైట్‌ఫుల్. దో ఇట్ మే నాట్ కరెక్ట్‌లీ కరెక్ట్ వాట్ ఈస్ దిస్ ఇట్లా అన్నట్టు ఆపోజిట్, ఎగ్జాక్ట్ ఆపోజిట్, బ్లాక్ అంటే వైట్ అన్నట్టు కాకుండా ఇంప్లిమెంటేషన్ లెవెల్‌లో డిలైట్‌ఫుల్ ఈస్ ద ఆన్సర్ అమాంగ్స్ట్ దీస్ 4. Fill in the blank. I have dash my concerns about the project timeline to the team. I have dash my concerns చెప్పాను అని. ప్లాన్డ్ మై కన్సర్న్స్, ప్లాన్డ్ ఇక్కడ వరకు ఉంటే ప్లాన్డ్ మై కన్సర్న్స్ కూడా కరెక్ట్ అవుతుంది. కానీ అబౌట్ ద ప్రాజెక్ట్ టైమ్ లైన్ టు ద టీమ్ లైన్కి చెప్పాను అని చెప్పడానికి. ప్లాన్డ్ కాదు. అరేంజ్డా? ఇక్కడ అరేంజ్డ్ ఏం కన్సర్న్స్ని అరేంజ్ చేయరు, క్రియేట్ చేయరు. వాయిస్డ్. ఈ 3 కాదని తెలిస్తే 100% వాయిస్డ్ అని చెప్పొచ్చు. వాయిస్డ్ అని అంటే చెప్పడం, కమ్యూనికేట్ చేయడం ఇన్ అ స్పెసిఫిక్ టోన్. ఒక స్పెసిఫిక్ టోన్‌లో కమ్యూనికేట్ చేస్తే మీరు దాన్ని వాయిస్డ్ అని చెప్పొచ్చు. హెన్స్ దిస్ ఈస్ ద ఆప్షన్. వాయిస్డ్ అనేది ఇక్కడ ఐ హావ్ వాయిస్డ్ మై కన్సర్న్స్ అబౌట్ ద ప్రాజెక్ట్ టైమ్‌లైన్ టు మై టీమ్ ఆర్ టు ద టీమ్. అప్రోప్రియేట్ ఆప్షన్. వి కాంట్ ఓవర్‌లుక్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పంక్చువాలిటీ. కాంట్ అని వచ్చినప్పుడు ఇక్కడ కాంట్ ఉందంటే క్యాన్ రావాలి.
క్యాన్ వి. ఆన్సర్ ఇస్ క్యాన్ వి. ఇక్కడ నెగెటివ్ వస్తే ఇక్కడ రాదు. ఇక్కడ వస్తే ఇక్కడ రాదు. ఇక్కడ రాకపోతే ఇక్కడ వస్తుంది. వైసా వర్స. ఇక్కడ వస్తే అక్కడ రాదు. కాబట్టి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ రాదని. ఇది తప్పు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ బి. ఓకే. బెస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇడియమ్ అండ్ ఫ్రేజెస్. లెట్ స్లీపింగ్ డాగ్స్ స్లైప్. స్టార్ట్ ఎ న్యూ డాక్యుమెంట్. ఇగ్నోర్ పాస్ట్ కాన్‌ఫ్లిక్ట్స్. డిస్కస్ ఓల్డ్ ఇష్యూస్. సీక్ రెజల్యూషన్. ఇది లాస్ట్ వీక్ కూడా వచ్చిందని అనుకుంటున్నా. ఇగ్నోర్ పాస్ట్ కాన్‌ఫ్లిక్ట్స్ ఇస్ లెట్ ద స్లీపింగ్ డాగ్స్ లై. ఇంకో విధంగా ఇచ్చాడు. బట్ సేమ్ క్వెషన్ ఇచ్చాడు. యాంటోనిమ్ అబ్జాల్వ్. అబ్జాల్వ్ అని అంటే సాల్వ్ చేసుకోవడం. సాల్వ్ అయిపోయింది. అంటే అబ్జాల్వ్ అంటే పనిష్మెంట్ లేదు అన్నట్టుగా. అబ్జాల్వ్ అంటే పనిష్మెంట్ లేకుండా ఉండడం లేదా గిల్ట్ కాదని ప్రూవ్ అవ్వడం ఈజ్ అబ్జాల్వ్డ్. దీని యొక్క ఆపోజిట్ ఫర్గివ్ కాదు, ఫర్గెట్ కాదు, ఎక్స్‌క్యూజ్ కాదు. ఈ 3 ఒకటే. ఫర్గివ్, ఫర్గెట్, ఎక్స్‌క్యూజ్. కొద్దిగా అంతా ఒకటే కదరా! ఫర్గివ్ అంటే క్షమించడం, ఫర్గెట్ అంటే మర్చిపోవడం, ఎక్స్‌క్యూజ్ అంటే క్షమించి వదిలేయడం. కాదు. అబ్జాల్వ్ అనంటే పనిష్మెంట్ లేకపోవడం. కండెమ్ అనంటే నిందించడం. సో, పనిష్మెంట్‌కి ఆపోజిట్‌గా వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ద కండెమ్ విచ్ స్టాండ్స్ గుడ్, హోల్డ్స్ గుడ్ ఫర్ ద యాంటోనిమ్ యాస్ ఎన్ యాంటోనిమ్ ఆఫ్ అబ్జాల్వ్. ఓకే. యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్‌లో ఏదుంది అని అడుగుతున్నాడు. ఓకే. బై ఉంది అనంటే యాక్టివ్ వాయిస్ కాదు. బై ఉందంటే కాదు. బై ఉందంటే కాదు. ఇక్కడ బై లేదు కాబట్టి ఇదే కరెక్ట్. ఆన్సర్ ఇస్ దిస్. ఒక్క నిమిషం. ఫస్ట్ ఫోన్స్ అనేటివి మనం ఓకే. నౌ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ గివెన్ ఇడియమ్. టు జంప్ ఫ్రమ్ ద ఫ్రైయింగ్ పాన్ ఇంటు ద ఫైర్. పొయ్యిలో నుంచి పెన్నం మీద పడ్డట్లు అన్నట్లు. టు బి సర్టెన్ నాట్ విన్నింగ్ కాదు. టు ఛాలెంజ్ కాదు. టు కమ్ ఔట్ ఆఫ్ వన్ ట్రబుల్ బట్ గెట్ ఇంటూ అవర్స్. ఇది కరెక్ట్. పొయ్యిలో నుంచి పెన్నం మీద పడినట్లు. టు రిసీవ్ ఆల్ బ్లోస్ ఫ్రమ్ ఆల్ సైడ్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ సి. సేమ్. ఇది మన తెలుగు వాడుక భాషలో ఉండే ఈడియమే కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు నేను. ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు. యాంటోనిమ్. యాంటోనిమ్ ఆఫ్ కన్ఫెస్. ఐ ఎక్స్‌పెక్టెడ్ హర్ టు కన్ఫెస్. కన్ఫెస్ అంటే చెప్పడం నేను తప్పు చేశానని. ఒప్పుకోవడం. దట్ షీ ఓన్లీ రోట్ దీస్ బుక్స్ ఫర్ ద మనీ. ఓకే. కన్ఫెస్ అనేది ఒప్పుకోవడం. ఒప్పుకోవడంనే అక్నాలెడ్జ్. ఇది సినానిమ్ అవుతుంది. నో కాదు. రిలే కాదు. ఆన్సర్ డెని. ఒప్పుకోవడం అనేది కన్ఫెస్. కన్ఫెస్ అంటే నేను ఒప్పుకుంటా. ఒప్పుకోవడమే కదా! కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవన్నీ వాడతాం. ఒప్పుకోవడానికి యాంటోనిమ్ అడుగుతున్నారు. ఒప్పుకోవడానికి యాంటోనిమ్ ఇస్ డినై. సో, ఒప్పుకోకపోవడం. థాట్స్ ఇట్. నెక్స్ట్ వన్. హే! ఓవర్. బై దిస్ వి కంప్లీట్ ద కంప్లీట్ 25 క్వెషన్స్ ఇన్ వాట్ ఈస్ దిస్ ఆలివ్ బోర్డ్ టెస్ట్ లైవ్ మాక్ టెస్ట్ విచ్ వాస్ బీన్ ఆస్క్డ్ టుడే. ఇంకా ఉంది. రేపు కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. రైట్. బట్ యెస్ ఇందులో వర్తీ క్వెషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటే ఒకటి ఉంది. అదేదది సమ్ ఇండైరెక్ట్ ఉంది కదా! ఏదది ఫార్బేడ్ అనేది. అది అది దానికి మించి ఇంకేమి లేవు. సో, అదుదా సీన్. అదుదా సార్. 25 ఔట్ ఆఫ్ 25 వస్తే బావుంటుంది. 24 వచ్చినా, 23 వచ్చినా కూడా మంచిదే. బట్ యెస్ ఇంగ్లీష్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. యూ కెన్ ఆల్సో కమెంట్ యువర్ వాట్ ఈస్ దిస్ కన్సర్న్స్ ఇన్ టు as a mail or as a comment. If you feel so much private, you can also mail to me as edificationbyadityatelugu@gmail.com. బట్ యెస్ లాస్ట్ 10 డేస్‌లో ఏదైనా మీరు మెయిల్ చేసినా నేను చూసుకోకపోయుంటే ఇప్పుడు చూస్తాను. బై ఓవర్‌సైట్ ఏదైనా మిస్ అయినా ఒక్కసారి దాన్ని ఇంకొకసారి రీసెండ్ చేయండి. ఐ విల్ సీ దట్. బై ఓవర్‌సైట్ మిస్ అయినా. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఇంగ్లీష్. బై. గుడ్ డే.